హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ మామ్స్ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ రోస్ట్ వితౌట్ ఎనీ వాటర్. మనం ఈ చికెన్ రోస్ట్ని చేసుకోబోతున్నాం. దానికోసం బాగా 4 to 5 టైమ్స్ కడుక్కున్న చికెన్లో కొంచెం సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా, ఆచి చికెన్ మసాలా, నేను వేసే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను అనమాట. తర్వాత కొంచెం ధనియా పౌడరు, ఇంకా మీకు ఏ పౌడర్స్ ఉంటే మసాలాలు మీకు ఏది ఇష్టమైతే ఆ పౌడర్స్ అన్నీ దానికి యాడ్ చేసేసుకోవాలి. దేనికి? మన చికెన్కి. బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత దాంట్లో కొంచెం ఒక హాఫ్ లెమన్ దాంట్లో పిండేస్తున్నాం అనమాట. తర్వాత మీరు చూసినట్లయితే ఐ థింక్ నెక్స్ట్ పెరుగు అనేది దాంట్లో వేసేసేసి, తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్సింగ్లోనే ఉంటుందన్నమాట మన రోస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో. బాగా కలిపేసి మనం ఏ విధంగా అయితే చికెన్ కబాబ్కి కలిపి పక్కన పెట్టుకుంటామో ఆ విధంగా అన్నీ కాకపోతే దీంట్లో మనము చికెన్ కబాబ్కి వేసినట్టు ఏం వేయట్లేదు, లైక్ కార్న్ఫ్లోర్ అండ్ ఆల్ ఏం లేదు. దీంట్లో అన్ని మసాలాస్ బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఎంత టైం ఉంటే అంత మంచిది. నేనైతే ఫస్ట్ ఈ ప్రొసీజర్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ చేసుకోవాల్సిన రసం ఏమన్నా ఉంటే పప్పు కానీ ఇంకా వాటికి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు చూడండి, మసాలా అంతా పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకుంటే వేసుకోండి, ఎనీథింగ్ మసాలాలన్నీ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఆ యొక్క కాగుతున్న ఆయిల్లో వేసేయడమే. ఆల్మోస్ట్ ఇంతే ప్రొసీజర్. దాంట్లో వేసేసి ఏమి వాటరే వేయొద్దు, కొంచెం వాటర్ కూడా వేయొద్దు. అది డ్రై రోస్ట్ రావాలంటే కొంచెం వాటర్ కూడా వద్దు. దాంట్లో నుంచి వచ్చే వాటర్తోనే చూడండి వాటర్ ఎలా వచ్చేసిందో, వాటిలో నుంచి వచ్చిన వాటర్తోనే అదంతా అవే ఉడికిపోయేసి ఆ వాటర్ ఇంకిపోయేసి పైన ఆయిల్ అనేది తేలిపోద్ది అనమాట. నేనైతే యాక్చువల్గా డ్రై రోస్ట్ అనుకోలేదు ఇవాళ, అందుకని కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా డ్రై రోస్ట్ కావాలంటే మీరు పెరుగు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ మన రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో టొమాటోస్ ఏమీ యాడ్ చేయము. మన చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్.